అందరికీ నమస్కారం. ఇప్పుడు మన భారతదేశంలో స్త్రీలలో ఎక్కువగా గమనించే క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్. సో ఫస్ట్ స్త్రీలకి గర్భసంచి క్యాన్సర్, తర్వాత సెకండ్ మోస్ట్ కామన్గా గుర్తించబడింది రొమ్ము క్యాన్సర్. ఇప్పుడు మన భారతదేశంలో ప్రతి 3 నిమిషాలకు ఒకసారి ఒక స్త్రీకి ఈ రొమ్ము క్యాన్సర్ని గుర్తిస్తున్నాము. అండ్ ప్రతి 12 నిమిషాలకు ఒకసారి ఒక స్త్రీ రొమ్ము క్యాన్సర్ తోటి చనిపోతున్నారనమాట. సో ఇంత కామన్గా ఉంటుంది ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ లేదా రొమ్ము క్యాన్సర్. సో దాని గురించి ఈరోజు మనము తెలుసుకోవడానికి, అంటే దాని యొక్క లక్షణాలు ఏంటి, దాన్ని ఎలా గుర్తించాలి అనేది నేను మీకు తెలియపరుస్తాను. నేను డాక్టర్ స్వప్న శ్రీనాథ్, ఫర్టిలిటీ కన్సల్టెంట్ అండ్ గైనకాలజిస్ట్ అట్ కోమలి ఫర్టిలిటీ సెంటర్, గుంటూరు. సో ఈ బ్రెస్ట్ క్యాన్సర్ లేదా రొమ్ము క్యాన్సర్ అనేది ఎక్కువగా లేడీస్లో గమనిస్తాము. బట్ లెస్ దాన్ 10%, అంటే ఒక 10% కంటే తక్కువ పురుషుల్లో కూడా గమనిస్తాం అనమాట. సో ఈ రొమ్ము క్యాన్సర్ ఎందుకు వస్తుంది, ఈ మధ్య కాలంలో ఎందుకు ఎక్కువ అవుతుంది అంటే లేట్ మ్యారేజెస్ అండ్ డిలేడ్ చైల్డ్ బేరింగ్. అంటే ఎక్కువగా మనం పిల్లల్ని లేట్గా కనటం వల్ల, అండ్ బ్రెస్ట్ ఫీడింగ్, అంటే తల్లిపాలు అనేది చాలా ఇంపార్టెంట్. రొమ్ము క్యాన్సర్ రాకుండా కూడా చూస్తుంది. బట్ ఈ మధ్య కాలంలో మనం చూస్తుంటాం చాలామంది లేడీస్ కొంచెం బ్రెస్ట్ ఫీడింగ్ని అవాయిడ్ చేస్తున్నారు అనమాట. సో దీనివల్ల కూడా, అండ్ వెయిట్, ఒబేసిటీ, తర్వాత ఆల్కహాల్ ఇంటేక్, ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్. అండ్ కొన్ని జెనెటికల్ ప్రాబ్లమ్స్, అంటే తల్లికి ఉన్న మీ సిస్టర్స్కి ఉన్నా కూడా మీకు రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో దీస్ ఆర్ ద ఫ్యూ రిస్క్ ఫ్యాక్టర్స్. అంటే ఈ పిల్లలు లేట్గా కనటము, పాలు ఇవ్వకపోవటము, ఓవర్ వెయిట్ ఉండటము, ఇలాంటివి. అండ్ విత్ ఏజ్ పెరిగే కొద్దీ కూడా ఈ రొమ్ము క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే 20 సంవత్సరాల కంటే 50 సంవత్సరాల్లో ఈ రొమ్ము క్యాన్సర్ అనేది ఎక్కువగా గుర్తిస్తామన్నమాట. సో దీన్ని రొమ్ము క్యాన్సర్ని ఎలా గుర్తిస్తాము? సో ఏం చేయాలి అంటే సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అంటారు. అంటే మీరే మీ ఇంటి దగ్గర ఇప్పుడు నెలసరి అయిపోయిన తర్వాత 6వ రోజు కానీ 7వ రోజు కానీ మీరు సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవచ్చు. జస్ట్ మీరు ఒక మిర్రర్ ముందర నిలబడి 2 చేతులు పైకి పెట్టినప్పుడు మీరు 2 బ్రెస్ట్ని, రొమ్ముల్ని గమనించాలి. అంటే 2 సేమ్ సైజులో ఉన్నాయా, సేమ్ షేప్లో ఉన్నాయా, ఏదన్నా గడ్డలాగా తెలుస్తుందా, లేదా సైజెస్లో డిఫరెన్స్ ఏమైనా ఉందా అనేది మీరు గమనించాలి. తర్వాత మీరు మీ హ్యాండ్ తోటే పాల్పేట్ చేయడం, అంటే గడ్డ లాంటిది ఏదన్నా చేతికి తగులుతుందా అని మీరే ప్రెస్ చేసి బ్రెస్ట్ మొత్తం ఎగ్జామినేషన్ చేసుకోవచ్చు. సో అలా ఎప్పుడైనా మీకు గడ్డ లాంటిది ఏదైనా తగిలితే వెంటనే మీరు డాక్టర్ని సంప్రదించాలి. సో ఇది సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అంటారు. బట్ ఎవ్రీ ఇయర్ మీరు ఖచ్చితంగా క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేయించుకోవాలి. అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేయించుకోవాలి. ఇలా చేయించుకోవడం వల్ల మీకు ఏమైనా గడ్డలు ఉంటే త్వరగా మనము గుర్తించే అవకాశం ఉంటుంది. ఇంకా వేరే లక్షణాలు ఏముంటాయి అంటే ఈ స్కిన్, అంటే బ్రెస్ట్ మీద ఉన్నటువంటి స్కిన్ అనేది మారుతుంది అనమాట. అంటే కొంచెం రెడ్నెస్ రావచ్చు, లేదా పీడ్ ఆరెంజ్ అపిరెన్స్ అంటారు. అంటే మీరు ఇప్పుడు ఒక ఆరెంజ్ పండు తీసుకుంటే దాని యొక్క చర్మం ఎలా ఉంటుందో అలాగా స్కిన్ మీద గమనిస్తారు. అంటే కొంచెం డింపుల్స్ లాగా కనిపిస్తుంది అనమాట. పీడ్ ఆరెంజ్ అపిరెన్స్ అంటారు. సో స్కిన్ చేంజెస్, ఒక గడ్డ తెలుస్తుంటుంది, మీకు షేప్ ఆఫ్ ద బ్రెస్ట్ కూడా తేడా వస్తుంది. తర్వాత నిప్పుల్ నుంచి ఏమన్నా బ్లడీ డిశ్చార్జ్, అంటే రక్తం లాంటిది ఏదైనా కారటం కానీ గమనిస్తారు. ఇవన్నీ కూడా క్యాన్సర్ యొక్క లక్షణాలు అనమాట. సో దీన్ని ఎలా తొందరగా గుర్తించవచ్చు అంటే, మీరు సపోజ్ మీకు ఎక్కువ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, అంటే ఆల్రెడీ మీ మదర్కి బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది, మీ చెల్లెలకి బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది అనుకోండి, మీరు 30 years దాటిన తర్వాత నుంచే మీరు బ్రెస్ట్ ఎంఆర్ఐ ప్లస్ మ్యామోగ్రామ్ చేయించుకోవాల్సి ఉంటుంది ఎవ్రీ ఇయర్. లేదు మీకు ఎటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ లేవనుకోండి, ఆఫ్టర్ ద ఏజ్ ఆఫ్ 40, అంటే 40 సంవత్సరాలు దాటిన తర్వాత ఎవ్రీ ఇయర్ మ్యామోగ్రామ్ చేయించుకోవాలి. అలా 55 years వరకు చేయించండి. 55 years తర్వాత ఎవ్రీ అదర్ ఇయర్, అంటే ప్రతి సంవత్సరం అవసరం లేదు, ఆల్టర్నేట్ ఇయర్స్ చేయించుకున్నా పర్వాలేదు. సో మ్యామోగ్రామ్ వల్ల మనం బ్రెస్ట్ క్యాన్సర్ని త్వరగా గుర్తిస్తాము. అండ్ ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది అంటే, త్వరగా, అంటే ఎర్లీ స్టేజెస్లో గుర్తించామనుకోండి, ఓన్లీ బ్రెస్ట్ రిమూవల్ సర్జరీ వరకు సరిపోతుంది. అడ్వాన్స్ స్టేజెస్ అనుకోండి, కీమోథెరపీ, రేడియోథెరపీ ఇస్తారనమాట. సో ఎంత ఎర్లీగా మనం డయాగ్నోసిస్ చేస్తే బ్రెస్ట్ క్యాన్సర్ని గుర్తించగలిగితే మనకి లైఫ్ స్పాన్ అంత ఎక్కువగా ఉంటుంది. లైఫ్ స్పాన్ అంటే మనం బ్రతికే అవకాశం, మీరు 15 to 20 years ఆల్సో దట్ లేడీ క్యాన్ సర్వైవ్ అనమాట, త్వరగా గుర్తిస్తే. అదే మనం లేట్గా గుర్తించామనుకోండి, లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది. సో ఇవాళ మనం ఈ లక్షణాల గురించి, ఈ స్క్రీనింగ్ మెథడ్స్ గురించి తెలుసుకోవటం వల్ల మనం బ్రెస్ట్ క్యాన్సర్ని త్వరగా గుర్తించి మన లైఫ్ స్పాన్ని పెంచుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్.